ALP Talks. నేను మీ లక్ష్మీపతి. దిస్ ఈజ్ కంటిన్యూషన్ టు ది పార్ట్ 4 ఆఫ్ వెబ్ ఇంటర్వ్యూ. యాక్చువల్గా నాకు కూడా కొన్ని ఫాలో అవుతాను, బట్ నాకు కొన్ని మంచి పాయింట్స్ యాడ్ అయినాయి ఈరోజు. ఇంకా చాలా మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక మంచి ఇన్పుట్ అనుకుంటాను మనం ఏదైతే ఈరోజు డిస్కస్ చేస్తాం ఈ టాపిక్స్. కానీ మామూలుగా గవర్నమెంట్ జాబ్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది, కొట్టాలి ఊగిపోతూ ఉంటారు అనమాట. తర్వాత ఎలా ఉంది సతీష్, ఇప్పుడు జాబ్ కొట్టాక నీ ఫీలింగ్ ఎలా ఉంది? రిలాక్స్డ్ గా ఉందా, అంటే స్టిల్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయి చేస్తున్నావా? అక్కడ అందరు సీనియర్స్ ఉంటారు, చాలా మంది ఫ్యాకల్టీ, ఐ మీన్ స్టాఫ్ కొలీగ్స్ అందరూ. ఒక్కొక్కరు మెంటాలిటీ మేబీ సంథింగ్ డిఫరెంట్ గా ఉండొచ్చు. మేబీ 40-50 ఇయర్స్ ఎప్పటి నుంచి ఉండే వాళ్ళు ఉంటారు. అక్కడ కల్చర్ కానీ అవన్నీ ఎలా ఉంది సతీష్? అంటే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇట్స్ టూ ఎర్లీ అనమాట నాకు చెప్పాలి అంటే. ఎందుకంటే నాకున్నది జస్ట్ 8 months ఎక్స్పీరియన్స్ కదా యాజ్ ఏఈగా. బట్ ఈ 8 months కూడా నేను చాలా హ్యాపీగా వర్క్ చేస్తున్నాను యాక్చువల్ గా చెప్పాలంటే. ఎందుకంటే ఇది కూడా నాకు ఒక ప్యాషనెట్ జాబ్ కదా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను, చిన్నప్పటి నుంచి అంటే ఐ మీన్ అప్పుడు ఏదో ఒకటి అనిపించింది, తర్వాత మధ్యలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకోలే. తర్వాత మళ్ళీ మన చిన్నప్పుడు ఏదైతే అనుకున్నామో దానికి వచ్చాం కాబట్టి టిల్ టుడే ఐఎమ్ హ్యాపీ విత్ మై జాబ్. మా సార్ కూడా, మా బాస్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ సచ్ బాసెస్ ఫర్ మీ. ఇంకొకటి ఏమంటారంటే ఓకే అంటే ఒక ఫీలింగ్ ఉంటది బయట, గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ కంపల్సరీగా గవర్నమెంట్ జాబ్ రావాలి అనేది ఒకటి ఉంది. దాని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ తర్వాత చెప్తాను. అంటే ఇప్పుడు నాకున్న కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మేమంతా మంచిగా అనిపిస్తుంది, బాగా కొలీగ్స్ కూడా బాగున్నాము, ఫ్రెండ్స్ అంతా బాగా అంటే నాలెడ్జ్ షేరింగ్ అనేది ఉంది మాకు. ఇప్పుడు నాకు తెలిసింది మా ఫ్రెండ్స్ కి చెప్తాను, మా ఫ్రెండ్స్ కి తెలిసింది మాకు చెప్తా ఉంటారు. సో టిల్ 8 months ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై జాబ్ అనమాట. APTransco. ఇంకా ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు నువ్వు ఎలక్ట్రికల్ చదివావు, అక్కడికి వెళ్ళావు, అంటే ఇప్పుడు దాంట్లో కూడా ఎన్నో ఉంటది. కొన్ని మెయింటెనెన్స్ ఉండొచ్చు, ఇన్కమింగ్ మెటీరియల్ చెకింగ్ టెస్టింగ్ ఉండొచ్చు, లేదంటే లైన్ ఫీడర్స్ రిలేటెడ్ చెకింగ్ ఉండొచ్చు. ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇంటర్నల్ గా. అవి ఎలా ఉన్నాయి, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అవి కొంచెం చెప్తావా? ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకు టోటల్ ఒకవేళ APTransco తీసుకుంటే యాక్చువల్ గా టోటల్ గా 3 సెక్షన్స్ డివైడ్ అయి ఉంటది ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఒకటి జెన్కో ఇన్ ద సెన్స్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ట్రాన్స్కో ఇట్ విల్ ట్రాన్స్మిట్స్ ద పవర్ ఫ్రమ్ జనరేషన్ స్టేషన్స్ టు ద డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. ఇంకోటి డిస్ట్రిబ్యూషన్ ఇవి వచ్చేసి ఏం చేస్తాయి, హౌసెస్ కి కానీ అగ్రికల్చర్ సర్వీసెస్ కి వీటికి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. యాజ్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ APTransco. అఫ్ కోర్స్ నేను డిస్కమ్స్ లో కూడా 3 months ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. అందులో కూడా ఇప్పుడు ట్రాన్స్కోలో ఎట్లుంటది అంటే మనకి డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఒకటి మెయింటెనెన్స్ వింగ్ సపరేట్, నెక్స్ట్ MRT వింగ్ అనేది సపరేట్, కన్స్ట్రక్షన్ వింగ్ సపరేట్, లైన్స్ వింగ్ సపరేట్, నెక్స్ట్ టెక్నికల్ సెక్షన్ సపరేట్ అనమాట. ఇవి మేజర్ సెక్షన్స్ ఇన్ ఇంజనీర్స్ సెక్షన్ ఇన్ APTransco. నాట్ ఓన్లీ APTransco, నాకు తెలిసి ఓవరాల్ గా అన్ని స్టేట్స్ లోనూ ఇలానే ఉంటదని అనుకుంటున్నాను. మెయింటెనెన్స్ సెక్షన్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ అనమాట. ఇప్పుడు సబ్ స్టేషన్ లో బ్రేకర్స్ ఉంటాయి, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఆయిల్ శాంపుల్స్ తీసుకొని కానీ కలెక్ట్ చేసి, నెక్స్ట్ లైటనింగ్ సబ్ స్టేషన్ లైటింగ్ అంతా ఎట్లా ఉంది, తర్వాత గ్రాస్ ఏమైనా పెరుగుతుందా, ఆ చెట్లు ఏమైనా పెరుగుతున్నాయా చుట్టుపక్కల సరౌండింగ్స్ లో, ఆ మెయింటెనెన్స్ అంతా మన మెయింటెనెన్స్ వింగ్ వాళ్ళు చేస్తారనమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి MRT డివిజన్ వాళ్ళు ఏం చేస్తారంటే MRT ఇన్ ద సెన్స్ మీటర్ అండ్ రిలేస్ టెస్టింగ్. మీటర్స్ ఉంటే మీటర్స్ ని చూస్తూ ఎనర్జీ మీటర్స్ క్యాలిబ్రేషన్ చేస్తూ, నెక్స్ట్ రిలేస్ ఉంటాయండి. రిలేస్ మనకి ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ స్ట్రీమ్ వాళ్ళకి ఆ రిలేస్ ని టెస్ట్ చేస్తూ ఉంటాం, వెదర్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే ఆర్ నాట్. ఒకవేళ ప్రాపర్ వేలో జరుగుతుందంటే టెస్ట్ చేసిన తర్వాత సర్టిఫైడ్ గానీ జస్టిఫికేషన్ చేస్తాము. ఒకవేళ వర్క్ లేకపోతే ఆ రిలేస్ ని రీప్లేస్మెంట్ చేయడము. అదే విధంగా బ్రేకర్స్ ఉంటాయి, ఆ బ్రేకర్స్ ని టెస్టులు చేయడము, కరెక్ట్ గా ఫంక్షనింగ్ అవుతున్నాయా లేదా. అంటే టోటల్ గా ఒక సబ్ స్టేషన్ టెస్టింగ్స్ అంతా MRT డివిజన్ చూసుకుంటారు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చేసి మన ఒక కొత్త సబ్ స్టేషన్ కన్స్ట్రక్ట్ అయిపోతే దానికి ఎస్టిమేషన్స్ వేయడము, ఎంత కాస్ట్ అవుతుంది ఎంత లేదు. నెక్స్ట్ పోల్స్ ఐ మీన్
టవర్స్ ఉంటాయి. మీరు పెద్ద పెద్ద టవర్లు చూస్తూ ఉంటారు కదా రోడ్ల మీద పోయేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ, ఆ టవర్స్ అంత లెంత్ ఉంటే ఎన్ని టవర్స్ పడతాయి, ఒక టవర్ కి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది మొత్తం కన్స్ట్రక్షన్ వింగ్ చూస్తారు. నెక్స్ట్ లైన్ స్వింగ్. లైన్ స్వింగ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కన్స్ట్రక్షన్ అయిపోయి ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న లైన్ ఉంటది. ఇప్పుడు ఒక పెద్ద 400 kV లైన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేస్తున్నది నన్నూరు సబ్ స్టేషన్ లో, నన్నూరు నుంచి జమ్మల్ మడుగుకి ఒక లైన్ ఉంటది. అది సుమారు ఒక 100 kilometers అనుకుంటా ఫర్ అప్రాక్సిమేట్ లో. ఆ 100 kilometers లో ఎన్ని పోల్స్ అయితే ఉన్నాయో అన్ని పోల్స్ ని వీళ్ళు మానిటర్ చేస్తా ఉండాలన్నమాట. లైన్ సెక్షన్ వెళ్ళి అక్కడ కండక్టర్స్ గానీ ఇన్సులేటర్స్ ఉంటాయి కదా మనకు, అవన్నీ కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాయా లేదా, ఒకవేళ కరెక్ట్ పొజిషన్ లో లేకపోతే వాళ్ళు రీప్లేస్మెంట్ చేయడము అట్లా ఉంటది లైన్స్. నెక్స్ట్ హాట్ లైన్స్ అని సపరేట్ సెక్షన్ ఉంటుంది. హాట్ లైన్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా సబ్ స్టేషన్ లో గానీ ఎక్కడైనా కొంచెం చిన్న చిన్న ఏమైనా చేయాలి అంటే ఆన్లైన్ లోనే, అంటే ఆఫ్లైన్ లో కాకుండా ఆన్లైన్ లోనే వాళ్ళు వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసి వస్తారు ప్రాబ్లమ్ ని. అది హాట్ లైన్స్ అనమాట. వన్ ఆఫ్ ద ఏమంటారు అదొక ఛాలెంజింగ్ టాస్క్ లాగా ఉంటుంది హాట్ లైన్. బట్ అది కొత్త వాళ్ళకి అంత త్వరగా ఆపర్చునిటీ ఇవ్వరు. దానికంటూ సపరేట్ ట్రైనింగ్, దానికంటూ ఒక సపరేట్ గా టీమ్ ఉంటది. అట్లా హాట్ లైన్స్ సెక్షన్. ఇంకా టెక్నికల్ ఏఈస్ వచ్చేసి టెక్నికల్ సెక్షన్ వచ్చేసి వాళ్ళంతా టెక్నికల్ పరంగా ఓకే ఎన్ని పిఓస్ వేస్తున్నాము, పిఓస్ ఎక్కడ దాకా వచ్చాయి, నెక్స్ట్ ఎన్ని కాంట్రాక్ట్స్ ఎంత వరకు వచ్చాయి, ఆ టెక్నికల్ అంతా వాళ్ళు చూసుకుంటా ఉంటారు అనమాట. ఇట్లా టోటల్ గా సెక్షన్ వైజ్ గా డివైడ్ అవుతా ఉంటది ఒక టోటల్ ఏపీ ట్రాన్స్కో. ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి బట్ దీస్ ఆర్ ద మెయిన్. అంటే ఒక కొత్తగా ఏఈ రిక్రూట్ అయిన వాళ్ళకి వచ్చే పోస్టులు ఇవే ఉంటాయి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ లో ఉన్నారు. నేను ఎంఆర్టీ సెక్షన్ నాది, మెయింటెనెన్స్ లో ఉన్నారు, కన్స్ట్రక్షన్ లో ఉన్నారు, లైన్స్ లో ఉన్నారు. సో మన ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు అక్కడ జరిగే వర్క్ గానీ అక్కడ ఉండే నాలెడ్జ్ గానీ నాకు చెప్తా ఉంటారు, నేను వాళ్ళతో షేర్ చేసుకోవడం. సో ఒకటే చెప్తా, ఫ్రెండ్స్ ని మంచిగా పెట్టుకోండి, ఫ్రెండ్స్ సర్కిల్ బాగా పెట్టుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి అంతే. అది నేను అంటే ఐ మీన్ అది ఫైనల్ గా హ్యాపీగా ఉండడం అనేది మెయిన్. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మనం ముందు చేసేది డిసైడ్ చేస్తాయి వాటన్నిటిని. ఇప్పుడు ఒకటి అంటే నేను ఒకటి నువ్వు ఏదైతే ఇప్పుడు సెక్షన్స్ చెప్పావో డిఫరెంట్ ఇండివిజువల్ గా ఒక 5-6 సెక్షన్స్ ఉన్నాయని, అన్నిటికీ గ్రాడ్యుయేట్సా లేదా డిప్లొమా వాళ్ళ సతీష్? ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ మామూలుగా? అందరు బీటెక్ కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ ఉండాలి. కంపల్సరీగా యాజ్ ఏఈగా జాయిన్ అవ్వాలంటే బీటెక్ మస్ట్. ఓకే ఓకే. సో అందరూ సివిల్, మెకానికల్ ఇలా అన్ని బ్రాంచ్ వాళ్ళు ఉంటారు కదా? అన్ని బ్రాంచెస్ అంటే మన ఎలక్ట్రికల్ కి వచ్చేసి మెకానికల్ వాళ్ళు జెన్కో ఉంది కదా, జనరేషన్ దగ్గర యూజ్ అవుతుంది. మన ట్రాన్స్కోకి అయితే మెకానికల్ వాళ్ళది పెద్ద యూజ్ ఉండదు. నెక్స్ట్ మన ట్రాన్స్కోలో ఎలక్ట్రికల్ వాళ్ళది 80 or 90% అనుకోవచ్చు. 100కి 90% ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉంటారు. 5% వచ్చేసి ఎలక్ట్రానిక్స్, ఈసీ, ఎలక్ట్రికల్, సివిల్, ఈ 3 బ్రాంచ్ వాళ్ళకి మన నోటిఫికేషన్ ద్వారా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఈసీ, సివిల్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటాయి ఆపర్చునిటీస్. తక్కువ ఇన్ ద సెన్స్ 100కి ఒక 10 అనుకోవచ్చు, 10% అనుకోవచ్చు. బట్ ఎలక్ట్రికల్ కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి నోటిఫికేషన్స్ లో కానీ జాబ్స్ ఏమైనా కానీ. సివిల్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు చూసుకుంటారు. సివిల్ వాళ్ళు వచ్చేసి ఒక సబ్ స్టేషన్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మొత్తం ఆ ఎస్టిమేషన్ అంతా సివిల్ డిపార్ట్మెంట్ చూస్తుంది అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళది చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది మా దాంట్లో, టెలికాం సెక్షన్ వాళ్ళు. ఎందుకంటే పిఎల్సిసి ద్వారా మన ఇన్ఫర్మేషన్స్ ఒక సబ్ స్టేషన్ నుంచి ఇంకో సబ్ స్టేషన్ కి పంపించడం గానీ అదంతా ఆ సెక్షన్ చూసుకుంటా ఉంటది అనమాట. సో ఇక్కడ టోటల్ గా ఒక ఇన్స్టిట్యూట్ వర్క్ చేయాలంటే అన్ని కలిసి ఉండాలి కంపల్సరీ. ఇంజనీరింగ్ అవును. చాలా ఓపెన్ గా, క్యాజువల్ గా, ఏని ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసినట్లు కాకుండా మంచిగా డిస్కస్ చేసావు. నీ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకున్నావు. ఇంత చెప్పాలంటే ఇది నీ ఒక 10-12 years ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. మేబీ నీ ఇంటర్మీడియట్ నుంచి నువ్వు నీకున్న థాట్స్, ప్లాన్స్ అబౌట్ యువర్ కెరియర్. ఇలా అందరికి మేబీ స్టార్టింగ్ నుంచే ప్లానింగ్ ఉండకపోవచ్చు, కొందరికి ప్లానింగ్ రావచ్చు.
బట్ ఏదైనా అంటే ఒకటి ఏదైనా ఒకటి ఏంటి ప్లాన్ అంటే చేసుకుంటే ప్లాన్ ఏ ప్లాన్ బి కంపల్సరీగా ఉండాలి మనకు. ఒకటి వర్కౌట్ అయిపోతే ఒకటి అంటే ఇప్పుడు ఫైనల్ గా ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టెప్ బై స్టెప్ గా ప్లాన్ ఏ ప్లాన్ బి అది అవ్వకపోతే ఇది దీని నుంచి మళ్ళీ దానికి రావడానికి అట్లా మార్గం పెట్టుకుంటే పీస్ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రావచ్చు అనేది నా యొక్క ఇంటెన్షన్ అంతే. నేనేదో పెద్ద ఇది అని కాదు కానీ నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే షేర్ చేసుకుంటున్నా అంతే. సో ఇప్పుడు జస్ట్ ఫినిష్ దిస్ ఇంటర్వ్యూ వాట్ ఎవర్ మనం ఏదైతే డిస్కస్ చేసిందో ఫినిష్ చేయడానికి మంచిగా ఎండ్ చేయడానికి ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారో మేబీ జనరల్ గా ఇప్పుడు మనం వేరే బ్రాంచ్ వాళ్ళకి తర్వాత సెషన్ లో ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళు సంథింగ్ ఏదో ఒక కెరియర్ లో సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి జస్ట్ నువ్వు ఇవ్వదలుచుకున్న ఏదైనా సజెషన్ కానీ ఏదైనా ఉంటే సింపుల్ గా చెప్పగలరు. నేను ఒకటి సజెషన్ అయితే ఇవ్వగలుగుతాను. ఐ మీన్ అంటే ఇందాక నువ్వు అడిగావు కదా గవర్నమెంట్ జాబ్ ఎట్లా ఉంటది ఏమి అనేది. నేను ఒకటి ఏమంటాను అంటే వర్క్ చేయాలి, వర్క్ మంచి చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఏమంటాం ఓకే ఇది పక్కన పెట్టేసుకుంటే ఒకటైతే థింక్ చేయండి, గవర్నమెంట్ సెక్టారు ప్రైవేట్ సెక్టారు అన్న డిఫరెన్సెస్ ని నుంచి బయటకు వచ్చేయాలి. ఫస్ట్ థింగ్ బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ ఓకే గవర్నమెంట్ సెక్టార్ లో వర్క్ చేయాలి ప్రైవేట్ సెక్టార్ లో వద్దు అన్న పక్కకు పెట్టేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కాంపిటీషన్ గానే వెళ్తా ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతా ఉంది నిదానంగా. సో వర్క్ కల్చర్ అనేది రెండిటికి ఒకటే లాగానే ఉంటది. అంటే బయట ఒక అపోహ ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఫ్రీగా కూర్చుంటారు వచ్చేస్తారులే వాళ్ళకి ఏమి అన్నది బయట జనరల్ గానే టాక్. ఈవెన్ బయట అనే కాదు, ఇప్పుడు మనకి జాబ్ వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీకేంది లేబ్బా గవర్నమెంట్ జాబ్ లో అంటారు. కానీ అట్లా ఏం పెట్టుకోకండి, వర్క్ చేయాలి, వర్క్ మైండెడ్ తో ఉండండి, మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అనమాట. ఏ జాబ్ అయినా కానీ గవర్నమెంట్ జాబే కొట్టాలి అని అయితే ఏం పెట్టుకోకండి. ప్రైవేట్ లో కూడా చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్. గవర్నమెంట్ కి ధీటుగా వాళ్ళు పోటీ పడుతున్నారు, వాళ్ళకి ధీటుగా మేము పోటీ పడాలి. కాబట్టి మైండ్ ని ఎప్పుడు ఒకటే దానికి ఇదే కొట్టాలి ఇదే కొట్టాలి అని కాకుండా ఇది కొట్టాలి ఇది కాకపోతే ఇది అన్నట్టుగా పెట్టుకోండి. ప్రైవేట్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతెందుకు నా కళ్ళెదురుగా నువ్వే ఉన్నావు, నువ్వు అటు వెళ్ళావు, బట్ యు ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్ నౌ. చెప్పాలంటే మాకన్నా చాలా మంచి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్సెస్ నీకు వచ్చేసింది ఆల్రెడీ. ఒక ట్రాన్స్ఫార్మర్ డిజైన్స్ లో కానీ దేంట్లో అయినా కానీ యువర్ గుడ్ మంచి ఎక్స్పీరియన్స్ నీకైతే ఉంది. ఇంకా మాకు అంత అవ్వలేదు కదా, అంత అంటే నా ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ బట్ నీ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్. సో ఫైనల్ గా గవర్నమెంట్ జాబే ఫైనల్, అది ఉంటేనే జీవితము అనే భ్రమలో నుంచి బయటికి రండి అనేది నా ఒక్క ఎక్స్పీరియన్స్, నా ఒక్క సజెషన్ అంతే. సో అన్నిటికీ రెడీగా ఉండండి. ప్రైవేట్ లో మంచి జాబ్స్ వచ్చినా ప్రైవేట్ లోకి వెళ్ళిపోండి. మంచి మంచి ఫ్యూచర్ ఉంటది అందులో కూడా, బాగా కెరియర్ సెటిల్ చేసుకోవచ్చు, హయ్యర్ కి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ సైడ్స్ ప్రిపేర్ అవుతూ గవర్నమెంట్ జాబ్స్ వచ్చిందంటే ఇటు సైడ్ కి వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ కూడా మంచి పొజిషన్స్ కి వెళ్ళొచ్చు. సో డోంట్ పుట్ వన్ థింగ్ ఇన్ ద మైండ్, గవర్నమెంట్ జాబే అనేది పెట్టుకోవద్దండి. అదే అప్పటి పాతకాలం ఏమో అంటే మన తాతల కాలం కానీ మన ఫాదర్స్ వాళ్ళ జనరేషన్ లో ఉండేది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో అట్లా కాకుండా కాంపిటీషన్ వరల్డ్ కి ప్రిపేర్ అవ్వండి. అది ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ, దట్స్ ఇట్. కాంపిటీషన్ వరల్డ్ కి మాత్రం ప్రిపేర్ అయ్యి ఉండండి అంతే. దట్స్ ఇట్ లక్ష్మీపతి, అది నా ఒక ఫైనల్ కంక్లూజన్, అంటే నా ఎక్స్పీరియన్సెస్ అంతే. సతీష్ థ్యాంక్ యూ. నేను నిన్నే చెప్పాను నీకు, మరి ఎంతో చాలా రోజుల ముందే చెప్పలేదు, తక్కువ టైంలో అని జస్ట్ ఇవర్ టైం ఇచ్చి ఏదైతే ఇక్కడ మన ఆడియన్స్ కానీ చాలా మంది ఉన్నారో ఎక్కువ మందికి యూజ్ అవుతుందని జస్ట్ ఓకే అని చెప్పి మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నావు. ఇలా మనం ఎన్నో సెషన్స్ చేయాలి, చాలా మంచి సెషన్స్ మన ఏఎల్పి టాక్స్ తరఫున. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్ యూ లక్ష్మీపతి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్ గా నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఒక అబ్బాయి, రవితేజ అని, నీకు ఐడియా ఉందో లేదో. ఆ పిల్లోడు నాకు మెసేజ్ పెట్టాడు, నువ్వు ఇట్లా ఛానల్ ప్రిపేర్ పెట్టేసి ఫేస్బుక్ లో ఒక పిక్ పెట్టినావు, ఆ పిక్ నాకు పెట్టి చాలా హ్యాపీగా ఉందిరా నాకు, లక్ష్మీపతి ఇట్లా ఓన్ గా ఛానల్ స్టార్ట్ చేశాడు అని చెప్పేసి. నేను చెప్పాను అవునరా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, అంటే ఇనిషియేషన్ తీసుకున్నావు, చాలా మంచి థాట్. అట్లీస్ట్ ఎంత మందికో కాకపోయినా చాలా కొద్ది మందికి ఒక్కరికి సహాయపడినా కూడా
మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఇదైతే నేను చెప్పగలను. కంగ్రాట్స్ లక్ష్మీపతి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్. ఐఎమ్ సో హ్యాపీ. మనకు తెలుసు మనం కాలేజీలో ఉన్నప్పుడు కూడా చాలా బాగా కలిసి చేసాం అన్ని. ఇట్లే ముందుకెళ్దాం. ఓకే సతీష్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే లక్ష్మీపతి. Yeah, ఓకే బాయ్. have a good day. బాయ్. Thanks for watching. Stay connected. Subscribe to my channel. Watch remaining parts of this video. Thank you. Bye bye.